జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. పరిస్థితిని చూస్తే ఈ రోజు కాంగ్రెస్ కు ఉన్న ఏదైతే ప్రభుత్వాలు అంటే స్టేట్ గవర్నమెంట్ అయినా లేకపోతే పార్లమెంట్ లో ఉన్న బలమైనా అన్ని చూస్తే వీక్ గానే ఉన్నది. దెర్ ఇస్ నో డౌట్. ఒకప్పుడు ఉన్న దానికి దీనికి చాలా తేడా ఉన్నది. అయితే ఇది కాంగ్రెస్ సెల్ఫ్ అంటే స్వతహాగా చేసుకున్న ఏది ఈ పాపం వల్ల ఇలా అయిందా లేకపోతే ఎదుటి పార్టీల వల్ల బలం వల్ల వీళ్ళు దానికి సరి అయిన ధీటుగా లేక ఇలా అవుతున్నారా అనేది చాలా సార్లు ఆలోచించుకుంటే ఏమైందనంటే అన్ని విధాల ఒక విధంగా అటుంది ఇటున్నది. ఎలక్షన్ మేనేజ్మెంట్ లో మోదీ గారు షా గారు చేసేంత మేనేజ్మెంట్ కు ఈ ఎదుటి కాంగ్రెస్ పార్టీ పర్టికులర్ గా చేయలేకపోతున్నది అనేది డౌట్ లేకుంటుంది. అక్కడ కారణం ఏంటంటారు? మరి మీ ఉద్దేశంలో కారణం ఏంటి దానికి? అంటే కారణం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇంత అచీవ్ చేసుకొని కూడా ప్రజల్లోకి అది తీసుకోలేకపోతుంది. కానీ మోదీ షాలు మాత్రం ఏమాత్రం 10% చేస్తే 100% తీసుకొని పోతున్న ప్రజలకు అది ఎగ్జాజరేట్ అయిపోతుంది. అంటే దీనికి కారణం కుటుంబ పాలనే కారణం అంటారు. అంటే కాంగ్రెస్ పార్టీలు గతంలో ప్రణబ్ ముఖర్జీ లాంటి అద్భుతమైనటువంటి మేధావి ఉండేవారు, కానీ ఆయనకు అటువంటి స్థితి వచ్చిందని ఎప్పుడు అనుకోలేదు. అంటే ఆయనకు నిజంగా అటువంటి లిబర్టీ కానీ అలా చేయడానికి కానీ అవకాశం లేదు. నిన్నగాక మొన్న భారతరత్న తీసుకున్నటువంటి పివి నరసింహారావు గారిని ఎంతగా దూరం పెట్టారో, అంటే కాంగ్రెస్ అధిష్టానం ఎంతగా ఆయన్ని దూరం పెట్టిందో, ఎంతగా వేధించిందో, ఎన్ని రకాలుగా ఆయన ఇబ్బందులు పెట్టిందో కూడా తెలుసు. అంటే వాళ్ళ వైఖరి, వాళ్ళ విధానాలు మార్చుకోకుండా కాంగ్రెస్ అధినాయకత్వం కేవలం కుటుంబ పాలనతో మిగిలినటువంటి మేధావుల్ని కానీ నిజమైనటువంటి రాజకీయ చిత్రుల్ని కానీ పైకి ఎదగనీయకుండా చేయడమే దీనికి కారణమని మీరు భావిస్తారా? లేదు, దాంట్లో 100% ట్రూత్ లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు కాంగ్రెస్ లో మొదటి నుంచి కానీ మనం చూసినట్టయితే ఇది కుటుంబ పాలన అనేది ఒకటి కాంగ్రెస్ అన్నట్టు తప్ప ఇప్పుడు మిగతా అన్ని పార్టీలు వారే అన్నారు పార్టీలు ఉన్నాయి. అది ఇప్పుడు పొలిటికల్ ఫీల్డ్ లో ఒక ఫ్యామిలీలో ఒకరు ఇద్దరు ముగ్గురు దాంట్లోనే పొలిటికల్ పొజిషన్ లో ఉండి అలానే పార్టీలు నడిపించని చాలా ఉన్నాయి. అది ఉంటాయి. అంటే పొలిటికల్ పార్టీలో అంటే ఈ రకమైన వినోద్ గారు ఈ రకమైన వైఖరికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ అని కూడా అనుకోవచ్చు. అంటే నెహ్రూ నుంచి ఇందిరకి, ఇందిర దగ్గర నుంచి రాజీవ్ దగ్గర నుంచి ఇట్లా మొదట స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ మిగిలిన ఒకటో ఇద్దరు తీసేస్తే అక్కడి నుంచి మొత్తం అంతా కూడా ఇదే జరుగుతుందిగా. ఇప్పుడు దానికన్నా ముఖ్యం కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంటాక్ట్ గా ఉండి ఇంకా కొన్ని కొంతమంది లీడర్స్ ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ లో గెహ్లోట్ చేసిన మిస్టేక్స్, తర్వాత మధ్యప్రదేశ్ లో కమల్నాథ్ చేసిన మిస్టేక్స్, వాటన్నిటి వల్ల చేజార్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వాలను నిలబెట్టుకోలేకపోవటం లేకపోతే మళ్ళీ గెలవకపోవటం ఇవన్నీ జరుగుతున్నది. దానికి ఏది రాహుల్ గాంధీ లేకపోతే సోనియా గాంధీ వాళ్ళే కుటుంబ పాలన చేస్తున్నారు కాబట్టి ఇలా జరుగుతున్నాయి అనేది వాళ్ళ మీద తోసేయటం అయితే కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే ఒక స్టేజ్ లో మేము సీరియస్ గా ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు రాహుల్ గాంధీ రిజైన్ చేసి వెళ్ళిపోయింది ప్రెసిడెంట్ గా. ఏ పార్టీలో ఎవరైనా రిజైన్ చేసి వెళ్ళిపోయినా లేదు. అయినా కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ తర్వాత సోనియా గాంధీ రిటైర్మెంట్ తీసుకున్నా అన్నా కానీ ఆల్ లీడర్స్ పై లేదమ్మా నువ్వు ఉండాలి, ఎందుకంటే యు ఆర్ యునైటింగ్ ఫ్యాక్టర్, పార్టీకి నువ్వు అవసరము, నీకు పార్టీ అవసరం లేదనుకోవటం మంచిది కాదు, అంటే యూ హ్యావ్ టు బి దేర్ అనేది ఉన్నది. అయితే ఇదేంది పార్టీకి వాళ్ళ అవసరం, వాళ్ళకు పార్టీ అవసరం, దెర్ ఇస్ నో డౌట్. కానీ ఒకళ్ళు పట్టుకొని ఇదే డైనాస్టిక్ అంటే ఈ అందరు మన పాలిటీషియన్స్ కనుక తీసుకున్నట్టయితే అంటే జనరల్ గా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒక డాక్టర్ కొడుకు ఒక డాక్టర్ కావటంలో తప్పే ఉన్నది, ఒక పాలిటీషియన్ కొడుకు ఒక పొలిటీషియన్ కావటంలో తప్పే ఉన్నది, ఆ పరిశు చేయటంలో అనేది కొంతవరకు ఉంటది. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ మీరు అనేది ఏంటంటే వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారు, వీళ్ళే ఎదగనీయకుండా చూస్తున్నారు కాబట్టి పార్టీ ఎలా అవుతుంది అనేది అయితే అది కరెక్ట్ కాదు. అంటే మిగిలినటువంటి మేధావులు ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళు అద్భుతమైనటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి వాళ్ళకి తగినటువంటి స్థానం ప్రాతినిధ్యం కల్పించడంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరైతే అంటే కుటుంబ పాలన ఎందుకు వస్తుంది అంటే అట్లాంటి వాళ్ళని రానివారు కాబట్టి వస్తుంది. ఖర్గే ఈరోజు దానికి నాయకుడైనప్పటికీ కూడా మొత్తం పాలన అంతా కూడా వాళ్ళ దగ్గర నుంచే జరుగుతుంది అనేది జనం అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.